నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బలమైన విధానాలతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులను గమనించి సక్రమ విధానం అమలు చేయాలి. సిపిఎం కార్యదర్శి కె బాబు ప్రసాద్. జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు త్వరితగతిన ఏర్పాటు చేయాలి. రైతు సంఘం నాయకుల డిమాండ్. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రధాన అంశాలుగా ఇబ్బందులను అధిగమిస్తూ ప్రజలు మెచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని, ప్రతి సమస్య నిర్ణీత గడువులోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు కొల్లిపర గ్రీవెన్స్ లో అన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వర్యులు స్వయంగా ప్రజల నుండి వినతులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించగా ప్రతి సమస్యను ప్రత్యేకంగా నమోదు చేసి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముఖ్యంగా రేషన్ సరఫరా సమస్యలు, పింఛన్ల మంజూరు, గృహ నిర్మాణ పథకాలు, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, వ్యవసాయపరమైన ఇబ్బందులపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతని స్పష్టం చేశారు. ప్రతి వినతిని సమగ్రంగా పరిశీలించి గడువులోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి మనోహర్ ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా, పారదర్శకంగా అందేలా కృషి చేయాలని సూచించారు. అలాగే ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయడానికి PGRS వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారాలు అందించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. What's his problem? Is it you or is he not connected with Kolkata? What is his problem? గ్రామాల్లో ఉన్న అంతర్గత సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం, వాటితో పాటు గ్రామం నుంచి గ్రామం కనెక్ట్ చేసే బీటీ రోడ్లు, కొత్త వంతెనలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట ఇచ్చి రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు ఏ విధంగా చేశామో దానిపైన కూడా చాలామంది రైతులు హర్షం వ్యక్తపరిచారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంతిమంగా ఈ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు పెరిగితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా కొంతవరకు వేగవంతంగా అభివృద్ధి చెందవచ్చు. సో R&B రహదారులు ప్రత్యేకంగా మేము ఫోకస్ చేసి కొల్లిపర మండలంలో ఇప్పటి వరకు 26,76,00,000 రూపాయలతోటి R&B రోడ్ల నిర్మాణం చేపట్టాం. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగం నుంచి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులతోటి ఇప్పుడు వరకు కొల్లిపర మండలంలో 25,72,00,000 రూపాయలు రోడ్ల కోసం, సైడ్ కాలువల కోసం ప్రత్యేకంగా దీని గురించి కూడా మేము శ్రద్ధ చూపించి ఆ పనులు పూర్తయ్యే విధంగా ఈ వేసవి కాలంలోనే పనులన్నీ పూర్తయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇవాళ ఉదయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం గురించి సమీక్షించినప్పుడు 26వ తారీఖు కల్లా క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు, ఉద్యాన పంటలో సంబంధించిన అధికారులు ఇమీడియట్గా దాన్ని పరిశీలించి ఎక్కడైతే మొన్న అకాల వర్షాలకిను ఆ గాలి వలన నష్టం కలిగిందో ఆ సమగ్రమైన నివేదిక జిల్లా కలెక్టర్లకి 26వ తారీఖు అందించమని ఆయన ఈరోజు ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్లు 31వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నివేదిక అందిస్తే మొదటి వారంలోనే, అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే రైతాంగానికి పంట నష్టం అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని ఈరోజు ముఖ్యమంత్రి గారు దీని గురించి చెప్పడం జరిగింది. గ్యాస్ విషయంలో కూడా ఇప్పుడే నేను సమీక్షించాను. కొల్లిపర మండలంలో కూడా జనరల్గా ప్రజల్లో ఒక ఆందోళన ఉంది, గ్యాస్ రాదేమో అనే భావనతోటి ఊహించిన దానికన్నా 4-5 రెట్లు ఎక్కువగా బుకింగ్ చేస్తున్నారు సిలిండర్లకి. సో అటువంటి పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే ఇదివరకు 2 రోజుల్లో ఇచ్చే గ్యాస్ ఈరోజు 4 రోజుల్లో ఇస్తున్నాం తప్ప గ్యాస్ మీకు డెలివరీ జరగకపోవడం అనేది ఉండదు.
దయచేసి ప్రజలెవరు కూడా దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే కేవలం మనకి అందించే గ్యాస్ సిలిండర్లే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున ప్రోత్సహించడానికి కోసం ఇతర మార్గాలు కూడా ఎంపిక చేసుకోవాలనే విషయం మీ అందరికీ కూడా నేను ప్రస్తావిస్తున్నాను. కరెంటు స్టవ్లు కానివ్వండి, కట్టెపొయ్యలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షేమం, ఈ యుద్ధం వలన జరిగిన ఈ ఇబ్బంది వలన ఖచ్చితంగా అందరం కూడా సిద్ధంగా ఉండాలి. త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. నిల్వల విషయంలో, సరఫరా విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగదు. డొమెస్టిక్ వరకు అంటే గృహాల వరకు అందించే గ్యాస్ సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం ఉండదు. ఎక్కడైతే విద్యా సంస్థలు ఉన్నారో వారికిను, తర్వాత హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకెళ్తాం. పట్టణంలో గ్యాస్ వినియోగదారుల వ్యాధులు వర్ణనాతీతంగా ఉన్నాయని, ఆయిల్ కంపెనీలకు గ్యాస్ బుకింగ్ చేసుకుని ఫోన్ చేస్తే వారు స్పందించడం లేదని, ఒకవేళ స్పందించినా వినియోగదారులకు చెప్పే సమాధానాలు విపరీతంగా ఉంటున్నాయని, గ్యాస్ బుక్ చేసి 2 వారాలు గడిచినా గ్యాస్ డెలివరీ చేయడం లేదని పట్టణ సిపిఎం కార్యదర్శి కొల్లిపరి బాబు ప్రసాద్ వంట గ్యాస్ సరఫరా సక్రమంగా లేని తీరుపై స్పందించారు. డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్యాలయ అధికారిని 2 అర్జీలు స్వీకరించారు. వీటిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు వంట గ్యాస్ సరఫరా సక్రమంగా లేదని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. డివిజన్ గ్రీవెన్స్ లో వివిధ విభాగాల డివిజన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఎం పార్టీ అధ్యక్షులు కొల్లిపరి బాబు ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ బుక్ చేసిన తర్వాత 3 రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఆ తర్వాత 10 రోజుల సమయం పడుతుందని ఆయిల్ కంపెనీల డీలర్ల కార్యాలయంలో చెబుతున్నారని, దీంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులకు ఎదురవుతున్న అనుభవాలు ఇలా ఉంటే కేంద్ర రాష్ట్ర మంత్రులు గ్యాస్ కు ఎటువంటి కొరత లేదని, గ్యాస్ సరఫరా కూడా ఎటువంటి అవరోధం ఉండడానికి వీల్లేదని హామీలు ఇవ్వడం చూస్తున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకుని సకాలంలో సక్రమంగా సీరియల్ ప్రకారం ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ బండలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ హుస్సేన్ వలీ, పి రాజశేఖర్ పాల్గొన్నారు. ఎల్పీజీ సరఫరా లేక వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ స్టాక్ ఎటువంటి ఇబ్బంది లేదని, ఆందోళన పడాల్సిన పని లేదని, మీరు బుక్ చేసుకున్న వెంటనే గ్యాస్ సప్లై అవుతుందని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ 14 రోజుల ముందు బుక్ చేసుకున్నా కూడా ఇంతవరకు గ్యాస్ సరఫరా లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్తే మొదట్లో 3 రోజులు టైం తర్వాత వస్తుందన్నారు, తర్వాత వారం రోజులు పడుతుందన్నారు, తర్వాత 10 రోజులు పడుతుందన్నారు. ఇవాళ వెళ్ళిన తర్వాత కూడా ఇంతవరకు మాకు లోడ్ రాలేదు. లోడ్ ఎప్పుడు వస్తే అప్పుడు మీకు గ్యాస్ రీఫిల్ పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందుట్లో వాస్తవం ఎంత? అందుకని మేము సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ 2 ఒకటే కాబట్టి ఇవాళ గిరివెన్షియల్లో వాస్తవంగా పైనుంచి ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకి గ్యాస్ రావట్లేదా, ఒకవేళ వస్తే అది కన్జ్యూమర్లకి సక్రమంగా సరఫరా జరగట్లేదా, అది విచారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీరియాలిటీ ప్రకారం ఎవరు బుక్ చేసుకుంటే మొదటి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాస్ట్ పద్ధతిలో వరుసవారీగా అందరికీ గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇవాళ అర్జీ ఇవ్వడం జరిగింది సిపిఎం తరఫున. రబీ సాగులో పండే జొన్న, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎంపీడీఓ అత్తుడి దీప్తి అర్జీదారుడి అర్జీలు స్వీకరించారు. ఈ క్రమంలో జొన్నలు, మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన నాయకులు అనంతరం ఎంపీడీఓ అత్తుడి దీప్తికి వినతి పత్రం అందజేశారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అర్జీ సమర్పించిన రైతు సంఘ కార్యదర్శి ములకా శివ సాంబరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ధర తగ్గించి దళారులు కొనడం వల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. క్వింటాల హైబ్రిడ్ జొన్న ధర 3,699 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాల్ ధర 2,400 రూపాయలకు కొనాల్సి ఉండగా దళారులు సగానికి సగం తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కౌలు రైతు మేకల ప్రసాద్, డివిజన్ రైతు సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎం సాంబశివరావు, తాటి వెంకటేశ్వర్లు, లంకారత్నం, లోకయ్య, మేకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్లో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు తెనాలి తహసీల్దార్ గారి కార్యాలయం ఎదుట ధర్నా చేయటం జరుగుతుంది. అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి మన రైతాంగం, కౌలు రైతుల సమస్యలు తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈరోజు తెనాలి ప్రాంతంలో
జొన్నలు నూర్పిళ్ళు బాగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 3,399 రూపాయలు ఉండగా ఇవాళ దళారులు కేవలం 22,150 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. అట్లాగే మొక్కజొన్న 2,400 రూపాయలు క్వింటాల్కి ధర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ దాన్ని 2,100, 1,800కి కొనుగోలు చేసి దళారులు రైతుల్ని, కౌలు రైతుల్ని తీవ్రంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ఆధ్వర్యంలో నిర్వహించారు. డెల్టా ప్రాంతంలో ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న తెనాలి ఆధ్యాత్మిక వైభవం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ఆధ్వర్యంలో బంగారు నగల తనిఖీ అధికారి సహాయ కమిషనర్ సైదాముబాయ్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 93 రోజుల వ్యవధి తర్వాత హుండీ లెక్కింపు ప్రారంభించినట్టు ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ మీడియాకు తెలిపారు. 75 మంది స్వచ్ఛంద కార్యకర్తలు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సహకరించినట్టు తెలిపారు. బ్యాంక్ సిబ్బంది, వైకుంఠపురం కార్యాలయ సిబ్బంది హుండీ లెక్కింపు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన హుండీ లెక్కింపు కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. భక్తులు కానుకల ద్వారా సమర్పించిన హుండీ ఆదాయ వివరాలు తెలియాల్సి ఉంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 93 రోజులకు గాను ఈరోజు హుండీ లెక్కించడం అవుతుంది. దీనికి గాను 75 మంది వాలంటీర్లు మరియు బ్యాంకు వారు, మన సిబ్బంది అందరి సహకారంతో ఈరోజు హుండీ ఓపెన్ చేయడం జరుగుతుందండి. 93 రోజులకు గాను ఎంత ఆదాయం వచ్చిందనేది ఈవినింగ్ తెలియపరచగలము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పర్యవేక్షణాధికారిగా జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ అయిన శ్రీ సైదమాబాయి గారు అటెండ్ అయి ఉన్నారు. ఆవిడ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరుగుతుంది. ముస్లిం ఆడపడుచుల విద్య కోసం గత 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మదర్సాకు ₹1,00,000 విరాళం అందజేసే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ పర్యాయం కూడా ₹1,00,000 విరాళాన్ని మదర్సాకు అందజేశారు. తెనాలిపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ ఇందుకు సంబంధించిన చెక్కును మత పెద్దలకు సోమవారం అందజేశారు. పట్టభద్రుల శాసనమండలి సభ్యులు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పంపిన ₹1,00,000 చెక్కును సోమవారం పార్టీ కార్యాలయంలో మహమ్మద్ కుద్దూస్ మదర్సా పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా కుద్దూస్ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి గత 18 సంవత్సరాలుగా ప్రతి ఏటా తెనాలి మదర్సాకు ₹1,00,000 విరాళం ఆలపాటి రాజేంద్రప్రసాద్ అందజేస్తానని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం రంజాన్ రోజున రాలేకపోయినా ఇప్పుడు ఆ చెక్కును పంపడం జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మదర్సా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ అల్లా దయ తమ నాయకునికి, కుటుంబ సభ్యులకు నిరంతరం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుబానీ, తెలుగుదేశం పార్టీ నేతలు షేక్ నాజర్, షేక్ మస్తాన్, నాగూర్, పఠాన్, ఫిరోజ్ ఖాన్, సుబానీ, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు 2009 శాసనసభ ఎన్నికలకి తెనాలి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి వచ్చినప్పుడు తెనాలి పట్టణంలో ఇస్లాంపేట ప్రాంతంలో ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు తెనాలిలో అతిపెద్ద మసీద్ అయిన మర్కజ్ మసీద్కి సందర్శించడం జరిగింది. ఆ మసీద్ ఎదురున్నటువంటి ఆడపిల్లల మదర్సా ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ముస్లిం సాంప్రదాయం ఉన్నటువంటి ఖురాన్ను నేర్పించడం, ఏ విధంగా నమాజ్ చదవాలి ఇదంతా నేర్పించే మదర్సా నిర్వహణ జరుగుతుంటే ఆ సందర్భంలో ఏ విధంగా ఈ మదర్సా నిర్వహిస్తున్నారు, దీని ఖర్చు ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన డొనేషన్స్ మీకు వస్తూ ఉంటాయి అంటే ఆ రోజు సందర్భానుసారం ఆ మసీదు పెద్దలందరూ ఈ విధంగా పరిస్థితి ఉంది, కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉంది అంటే మీరందరూ తప్పుగా అనుకోకుండా నన్ను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీరు ఏ విధంగా అయితే తలా ₹10, ₹50, ₹100 ఎవరి స్థాయికి ఎవరి స్తోమతకు తగ్గట్టుగా ఏ విధంగా అయితే చందాలు వేసుకొని దీన్ని నిర్వహిస్తున్నారో ఆడబిడ్డకి చదివించే ఈ మదర్సాకు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను కూడా పెట్టుకోండి. నేను ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం కూడా రాజకీయాల్లో ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా ఓడిపోయినా ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ₹1,00,000 నా వంతు ఆడపిల్లల చదువుకి వాళ్ళ మంచి బాగోగులు చూసుకోవడానికి ఇస్తాననే మాట కట్టుబడి ఇది 18వ సంవత్సరం, 17 సంవత్సరాలు పూర్తయింది. 18వ సంవత్సరం ₹1,00,000 చెక్కు మదర్సా నిర్వహణకి మసీదులో ఏదన్నా ఖర్చులుంటే దాన్ని నిర్వహణ కోసం ఇస్తుంది. వారికి మా తరఫున ప్రత్యేకంగా మా ఇస్లాంపేట తరఫున నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ అందరి తరఫున కూడా
ధన్యవాదాలు తెలియజేస్తాను. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో పాటు రాజకీయంగా ఆర్థిక పరంగా భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇంకా ఇలాంటి సేవలు ఎంతోమంది కుటుంబాలు సామాజిక వర్గాల్లో మీరు కుటుంబ సభ్యులుగా ఉండాలి, అందరికీ తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తూ సాగు చేస్తున్న రైతుల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని సేంద్రీయ వ్యవసాయ రైతులతో జరిగిన కార్యక్రమంలో వారికి భరోసానిచ్చారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా అనేక పంటలు పండిస్తున్న ఎర్రు బాపయ్య వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే ఇబ్బందులు తెలుసుకున్నారు. వారి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తప్పకుండా తోడ్పాటు అందిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్న 8 పదులు నిండిన ఆదర్శ రైతు రోసేను మంత్రి నాదెండ్ల మనోహర్ సముచిత సత్కారం అందజేశారు. ఈ విశిష్ట కార్యక్రమంలో మండల తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీఓ విజయలక్ష్మి, డిపిఎం రాజకుమారి, పలువురు అధికారులు, ఎర్రు బాపయ్య మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ రైస్ ఇది వన్ ఆఫ్ ద సెంటెడ్ రైస్ కాలాబట్టి ఇది సెంటెడ్ వెరైటీ అప్పటి విలేజ్లోనే 100+ ఫార్మర్స్ ఎవరికి వాళ్ళు కుటుంబం కోసం చేసుకుంటున్నారు. బట్ ప్యూర్ అంటే ఫ్రమ్ సీడ్ టు సీడ్ కన్జ్యూమర్ ప్లేట్ వరకు మనకు ఒక 80+ ఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మనం మన దేశీ విత్తనం తీసుకొని కన్జంప్షన్ ప్లస్ మార్కెటింగ్ బైబ్యాక్ సిస్టమ్ సార్. విత్తనాలు వీళ్ళే ఇస్తారు సార్. ఆ విత్తనాల్ని మరలా అంటే ఎవరు రేటు డిక్లేర్ చేయనప్పుడే 2600, 2700కి బ్యాగ్ ప్రొక్యూర్ చేసుకొని విత్తనం మళ్ళీ ఇంటర్నల్ మార్కెటింగ్ ఉంది సార్. చాలా రేర్ దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మా తోట నుంచి నాకు అందించే బియ్యం ఎప్పుడైతే అది వండుతామో సువాసన కానివ్వండి, లేకపోతే ఆ తృప్తి కానివ్వండి, సాధారణంగా మనం తినే ఈ బాస్మతి రైస్ వీటికన్నా చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అందరికి తెలియదు దాని గురించి. ఆ క్వాలిటీస్ తెలియవు, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ తెలియదు. దాని ద్వారా మనకి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో కూడా చాలా మంది తెలియదు. కాబట్టి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మేము బలపరచడానికి ఇక్కడికి వచ్చాం. సో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తాం. రైతుకి గిట్టుబాటు ధర అనేది తెలుసుకుని ఫలానా వెరైటీ వేస్తే మనకి బాగుంటుంది, గిట్టుబాటే కాదు మనకి ఆదాయం బాగుంటుంది, మనకి బెనిఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుందని మీరు నమ్ముతేనే అటువంటి ప్రత్యేకమైన విత్తనాలు తెచ్చుకుని మీరు వేసుకోవడం అనేది గొప్ప విషయం. అది అవసరం కూడా. ఇప్పుడే ఆయన చూపించారు నాకు బాబాయ్ గారు 365 వెరైటీలు చూపించారు వివిధ రాష్ట్రాల నుంచి. అసలు మీరు ఊహించడం ద్వారా అత్తోటల్లో హిందీ భాష ట్రైనింగ్ ఇచ్చి మన రైతులు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు పంపిస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం. ఏ విధంగా సాధించారు చెప్పండి. నిజంగా గొప్ప విషయం. చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి మనం ఈ విషయంలో. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని మనం గమనించి ముందుగానే మనం అడుగులు ఆ విధంగా వేస్తే తప్పకుండా మనకి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మన ప్రాంతంలో ఉన్న మన అవకాశాలు మన వ్యవసాయ రంగం పైన ప్రత్యేకంగా ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. ఇందాక ఏఓ గారికి తర్వాత హెచ్ఓ గారికి చెప్పాను, ఎవరైనా భూములు ఇవ్వాలని సిద్ధమైతే మనం పామాయిల్ తీసుకుందాం. ఈసారి కనీసం 1000 ఎకరాలు మనం టార్గెట్ పెట్టుకున్నాం కొల్లిపర మండలంలో. ఎందుకంటే రైతులు ఆదాయం పెంచాలి. నేను ఏలూరు జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు తెలుసు. అక్కడ డబుల్ క్రాపింగ్ వేసినప్పుడు కోకో మరియు ఆయిల్ పాము, లేకపోతే మన కొబ్బరి అండ్ ఆయిల్ పామ్ 2 వేసినప్పుడు 1,40,00,40,000 రూపాయలు ఎకరానికి రైతాంగంగా సంపాదిస్తున్నారు. కౌలుకే ₹1,00,000 తీసుకుంటున్నారు. ఫ్యాక్టరీలు అక్కడ 4-5 ఫ్యాక్టరీలు వచ్చేసినాయి అక్కడ ఏలూరు జిల్లాలో. సేంద్రియ పద్ధతిలో మనం జాగ్రత్తగా మన వనరులను వాడుకుని అంతిమంగా మనం కమర్షియల్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి, గ్రూప్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి, కోఆపరేటివ్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి అనే ఆలోచన రాకపోతే రాబోయే రోజుల్లో మనకి అనేక ఇబ్బందులు సహజంగానే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వలసకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఈ రోజున పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఉండమంటే ఎవరు ఉండడం లేదు. ఒక తరమే మిగిలింది. మన తల్లిదండ్రులు ఏ విధంగా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వరకు గ్రామానికి ఇంకా కట్టుబడి ఉన్నారు. ఇతరులంతా కూడా అర్బన్ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు, పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళని తీసుకొచ్చి ఇటువంటి ఫెసిలిటీలో మనం చూపించామనుకోండి, ఈ విధంగా మనం పండిస్తున్నాం, ఈ విధంగా మనం చిరుధాన్యాల కోసం కష్టపడుతున్నాం, ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఇక్కడ ప్యాకింగ్ చేసిన సరుకులు మనం ఈ విధంగా అమ్మచ్చు, మీరందరూ కూడా వాడుకోవచ్చు అనే భావన మనం కలిగించినప్పుడు తప్పకుండా దాని మార్కెటింగ్ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దానికన్నా ముఖ్యంగా 10 మందికి తెలిసే విధంగా, విస్తరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలుగుతాం. తప్పకుండా మేము ఈ సర్వీసెస్ ఉపయోగించుకుంటాం.
మిమ్మల్ని మీ సంస్థని మరింత అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా మేము మన ప్రభుత్వం నుంచి ఆ సహాయం అందించాలని నేను డిపిఎం గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను. నాది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పుడు ప్రతి ఎండాకాలం మా ఎద్దుల బండి మీద ఎరువు తీసుకెళ్లి చాలలో వేస్తా ఉండేవాడు. అప్పట్లో ఇంకా ఎక్కువగా యూరియా ఇవి వేసేవాడు కాదు. వరి కూడా చాలా తక్కువగాను. అప్పట్లో అందరూ ఆరోగ్యాలు బాగుండేవి. ఎప్పుడైతే మనకు పంట దిగుబడి పెరిగిందో, ఎప్పుడైతే మనకి యూరియా డిఏపి వాడకం పెరిగిందో అప్పటి నుంచి మనం అనారోగ్య పాలవుతున్నాము. దానివల్ల మనం వెనకటి రోజుల్లాగానే మళ్ళీ యథావిధిగా ప్రకృతి వ్యవసాయం చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పని, అట్లాగే ఇప్పుడు మనకి దీన్ని మళ్ళీ ఈ తరానికి అందిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకి మామూలుగా వ్యవసాయం తెలుసండి, కెమికల్ వ్యవసాయం తెలుసు. కానీ కెమికల్ వ్యవసాయం చేసే రైతుని రాజు అంటాము, కానీ ప్రకృతి వ్యవసాయం చేసే రైతు రారాజండి. దాదాపుగా 6 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు సార్. మన జిల్లాలో అయితే 28,000 మంది ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు సార్. అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో సార్, కొల్లిపర కాన్స్టిట్యున్సీ మొత్తం కొల్లిపరలో 20 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ఉంది సార్. అలాగే తెనాలి మండలంలో 5 గ్రామాలు. అలాగే ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే కార్యక్రమం ఏదైనా ఉందంటే ఒక్క ప్రకృతి వ్యవసాయమే సార్. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల భవిష్యత్తులో భూమి కాలుష్యాన్ని, భూగర్భ జలాన్ని పెంచడానికి, భూమి కాలుష్యాన్ని తగ్గించడానికి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రధానమైన ఒక శక్తిగా దీన్ని గుర్తించి దేశ విదేశాల నుంచి కూడా మన అత్తోడు గ్రామంకి వచ్చి ప్రకృతి వ్యవసాయ కేంద్రంలో ఎన్నో శిక్షణలు లాస్ట్ వీక్ నవంబర్లో బ్రెజిల్ నుంచి వచ్చారు సార్. రేపు 27వ తేదీ నేపాల్ నుంచి ప్రభుత్వ పెద్దలు ఒక 7 మంది వస్తున్నారు మన ప్రకృతి వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి. ఇలా మన నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రకృతి వ్యవసాయ కేంద్రంగా అవతరించింది. ఇది మా అందరికీ, మా అత్తోడు గ్రామ ప్రజలందరికీ గర్వకారణం. అలానే మా అందరికీ ఇన్స్పిరేషన్. 85 సంవత్సరాల్లో కూడా 75 అడుగుల కొబ్బరి చెట్టును కూడా ఎక్కి వారం క్రితం మన ముఖ్యమంత్రి గారి ప్రశంసలు కూడా అందుకున్న మా రోషి గారు నాకు ఇన్స్పిరేషన్. మరి రైతు ప్రొద్దున్నే తెల్లవారుజామున లేచే రైతు 7 గంటలు లేచి హాయిగా రోడ్డు మీదకి వచ్చి టీ తాగి మరి పొలం వెళ్తున్నాడు. ఈరోజు ఆ రోజు 3 గంటలకు లేచి పశువులు కూడా పని చేసుకుని పశువులు తయారు తీసుకుని చెవులో వేసుకుని ఇలా వ్యవసాయం చేశారు కనుక అందువల్ల భూమి బాగున్నది. దానిలో పండే పంటలు కూడా రుచిగా ఉన్నాయి. మరి ఈరోజు కుర్రాళ్ళ దగ్గర సత్తుగా 100 కేజీలు బస్తా, 200 బస్తా అంటే అవలేదుగా మోసేవాళ్ళం మా వీళ్ళు. మరి ఈరోజు 50 కేజీలు పోయింది. 30 కిలోల చిక్కీలు సైడ్కి వచ్చారు. దాన్ని 30 కిలోల చిక్కీలు విత్తనాల చిక్కీలు కొనుక్కోవడమే కానీ మన ఒడ్లు పండించుకుని మనం కిలో విత్తనాలు వేసుకోవట్లేదు. ఎక్కడో పండిన విత్తనాలు 30 కిలోల చిక్కీ తేలిగ్గా ఉన్నదని నెత్తిని పెట్టుకుని తీసుకొచ్చి పొలంలో విత్తనాలుగా చల్లుకుంటున్నారు. మరి రైతుల్లో మరి చాలా మార్పు వచ్చేసింది. అంతా రసాయనిక వ్యవసాయం, పై మందులు. ఒక జొన్నకే 4 సార్లు పై మందు, ఒక మన బీపీటీకి ఒక 4 సార్లు పై మందులు, ఇలా మందులతోనే పండిస్తున్నారండి. ఏది చాలా మంచి గాలిపాటుతోని ఆ తెగులు పోయినా కూడా దాంతో నమ్మకం లేదు. గాలిపాటు వల్ల తెగులు పోతుందనే నమ్మకం ఏ రైతు దగ్గర లేదు. మన చేతుల మీద మనం 15 రోజులకు ఒకసారి పంట దశలో ఒకసారి అట్లాగా అలవాటు పడిపోయారు. శతాధిక సంవత్సరాల పరిపాలన చరిత్ర గల తెనాలి పురపాలక సంఘానికి రాబోయే రోజులు నిర్వహించే ఎన్నికల క్రమంలో ఇంతవరకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం లభించని కులాలకు ఈ దఫా తగు ప్రాధాన్యం కల్పించాలని డివిజన్ గ్రీవెన్స్ కు అర్జీ సమర్పించిన వైనం ఇది. స్థానిక డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు డివిజన్ గ్రీవెన్స్ లో అర్జీ సమర్పించారు. కళా, సాంస్కృతిక, విద్య, వైద్య, వ్యవసాయ, వ్యాపార రంగాలతో పాటు రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతంగా విరాజిల్లుతున్న తెనాలిలో పురపాలక సంఘ చైర్మన్లుగా ఇప్పటి వరకు అవకాశం లభించిన కులాలను గుర్తించి ఆ కులాలకు తగు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వర్గానికి అవకాశం కల్పించడం ముఖ్యమైన అంశం అనే భావనను వ్యక్తం చేశారు. కారుమంచి సునీల్, వి గురవయ్య, కె సుమంత్, ప్రదీన్, భూషణం, ప్రసన్నబాబు, మణికాంతులు అర్జీ సమర్పించి వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. మరి ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్
చైర్పర్సన్గా ఎవరైతే ఇంతవరకు పరిపాలించినటువంటి వర్గాలు ఏమైతే ఉన్నాయో ఆ వర్గాలకి ప్రాతినిధ్యం వహించాలని, మరి ఆ కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చి ప్రాముఖ్యతనిచ్చి ఆ కులాలను చైర్పర్సన్గా చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ కులం సమస్య కాదు కానీ రాజకీయ సమానత్వం, మరి ఒక కులానికి సంబంధించిన విషయం కాకుండా రాజకీయ సమానత్వం, రాజకీయ హక్కులను సమానంగా ఇవ్వడం అనేది ఇది మౌలికంగా తీసుకోవాల్సిన విషయంగా దీన్ని పరిగణించాలని మేము కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు వారి దృష్టిలో ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ప్రాతినిధ్యం వహించినటువంటి కులాలని వర్గాలకి మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతినిధ్యం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో మరి 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి తెనాలి మున్సిపాలిటీ ఎప్పుడూ కూడా ఒక వర్గానికి ఒక కులానికో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారే తప్ప ఎప్పుడూ కూడా ఎస్సీలకి మరి ఇంతమంది ఈ తెనాలి పట్టణంలో 40 వార్డుల్లో మరి దగ్గరగా 50% దళితులు ఉన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి కానీ మరి ఎమ్మెల్సీ గారు కూడా మా దళితుల పైన ఎందుకు ఈ వివక్ష చేస్తూ ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. సోదరులారా గమనించండి, రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం కూడా ఈ ఎస్సీల పైన వివక్ష జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ చరిత్రలో కూడా ఇంతవరకు కూడా మరి ఎస్సీలకి రాలేకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సీటుని ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కేటాయించినట్లయితే త్వరలో మేము ఈ విషయంపై సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశ్రయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే 117 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ తెనాలి పట్టణంలో ఎస్సీ ఎస్టీలని 117 సంవత్సరాలు బట్టి అనగదొక్కుతున్నారని చెప్పేసి ఇక్కడ తేట తెల్లమవుతుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి, రాజకీయ సమానత్వానికి, రిజర్వేషన్లు కేటాయించేటువంటి విషయంలోనూ ఎందుకు అలసత్త పాటిస్తున్నారు ఈ ప్రభుత్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం. సత్సంగ సాహిత్య సాంస్కృతిక సేవలతో ముందుకు వెళ్తున్న తన వెనుకున్న వ్యక్తులు కేవలం వ్యక్తులు మాత్రమే కాదని తనను ముందుకు నడిపించే శక్తులని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న తెనాలి పట్టణానికి చెందిన సాయి లక్కరాజు తన అభినందన కార్యక్రమంలో తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్న సాయి లక్కరాజు అభినందన కార్యక్రమం సోమవారం శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించారు. పలువురు సాయి లక్కరాజు అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొని సాయి లక్కరాజు సాంస్కృతిక సాహిత్య సేవలను ప్రశంసిస్తూ సముచిత రీతిని సత్కరించారు. పొన్నపల్లి గోపాలకృష్ణ తమ సాహిత్యం ద్వారా సాయి లక్కరాజు సేవను ప్రశంసించారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని సాయి లక్కరాజు మీడియాతో పంచుకున్నారు. స్వరాలయ సంస్థ స్థాపన కాకతాళీయంగా జరిగిందన్నారు. అప్పటి నుంచి సంస్థ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలు లభించిన ప్రోత్సాహం వెన్నంటూ ఉన్న అభిమానులు, మిత్రులను పేరు పేరున గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, గుంటూరు కృష్ణ, సుబ్రహ్మణ్యం, హేమంత్ కుమార్, మల్లేశ్వరరావు తదితర మిత్రులు పాల్గొన్నారు. తెనాల్లో ఉన్నప్పటికీ లక్కరాజు ఆయన పేరు హైదరాబాదులో, చెన్నైలో, వేరే రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా ఆయన పేరు ఇవాళ మారుమ్రోగుతోంది. ఆ పేరును అట్లా మారుమ్రోగు చేసుకున్న ఘనుడు మన లక్కరాజు గారు. బ్యాంకింగు రంగంలో ర్యాంకింగు పొందిన కర్తవ్యనిష్ఠుడు, కర్మయతడు, ఇన్ని పనులు చేస్తున్నాడు. పోనీ ఆయన విధి నిర్వహణకు ఏమైనా భంగం కలిగిస్తాడంటే బ్యాంకు వాడు ఆయన నెత్తిని పెట్టుకుంటారండి. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సాయి గారితో నాకు 25 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. నేను రిపోర్టర్గా పనిచేస్తున్న దగ్గర నుంచి సాయి గారు నాకు బాగా తెలుసు. సాయి గారు తను బ్యాంకు ఉద్యోగం చేయటమే కాకుండా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు ఈ తెనాలి అనేది సాంస్కృతిక రాజధాని, సాహిత్య రాజధాని. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక 1998లో సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారి ద్వారా తెనాల్లో ప్రారంభించాము. ఆ రోజు అనుకోలేదు ఇది అంత పెద్ద ఆర్గనైజేషన్ అవుద్దని, ఇన్ని వందల ప్రోగ్రాంలు చేస్తామని. ఏదో సరదాగా బ్యాంకులో బోరు కొట్టి ఒక ఆర్గనైజేషన్ పెడదామని పెట్టాము. అది అట్లా పెరిగిపోయి ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యుడిగా ఈరోజు కూడా కొనసాగుతున్నాను. కేవలం ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యుడిగా ఉండటం వల్ల సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాదత్ గారు కరుణ వల్ల అనేక దేశాలు సందర్శించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల పాటు మలేషియా తెలుగు సంఘానికి ఇండియన్ అంబాసిడర్ కూడా పనిచేయడం జరిగింది. ఇలా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నప్పుడు 2002 నా జీవితంలో మలుపు తిరిగింది. మాడగొండ నాగపండి శర్మ గారు, అలాగే సౌందర్య గారు, అలాగే గజ శ్రీనివాస్ గారు, అనేక మంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, నాకు తెలిసి సుమారుగా నాకు నెంబర్ 62 కొత్త వాళ్ళని తెనాలి పరిచయం చేశాము. ఇంతమందిని మనం తెనాలికి పరిచయం చేయటం, ఇంతమంది తెనాలి రావటం కేవలం
భగవత్ కృప. ఆ మొట్టమొదటి పుస్తకం హృదయ స్వరలయలు అనే పుస్తకం రాశాను. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆ పుస్తకానికి ముఖపెట్టి రాశారు. తర్వాత ఇంకో పుస్తకం రాయాల్సిన అవసరం కలిగింది. హృదయ కవనాలను రాశాము. మేడసాని మోహన్ గారు ముఖపెట్టి రాశారు. కళావిలువ పుస్తకం రాశాము. తుర్లపాటి కుటుంబరావు గారు, రామచంద్ర గారు, మూర్తి గారు, ఒకళ్ళిద్దరు కాదు, ఇలా అనేక మంది సత్సంగం సాహిత్య సేవ చేస్తూ అనేక మందితో మమేక అవ్వడం వల్ల ఇవాళ ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నాను. అభిమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఉగాది పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా మేము గెట్ టుగెదర్ లాగా చిన్న గ్యాదరింగ్ అనుకున్నాం. కేవలం ఒక 15 చైర్లు ఇస్తే అలా పెరిగిపోయి 50 చైర్ల దాకా అయ్యారు. స్వతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు అవుతూ ఉన్న కుల వివక్షత దేశం నుంచి పోలేదని, దేశంలో ఏదో ఒక ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఈ కుల వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అఖిదాస్ కిరణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి బాలాజీరావుపేటలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 కీలక పరిణామాల గురించి ప్రస్తావిస్తూ తీవ్రంగా ఖండించారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కుందనాపల్లి గ్రామంలో మరణించిన దళిత యువకుడు కాట్రు శ్రీనివాసరావు భౌతికాయాన్ని శ్మశాన వాడికి తీసుకువెళ్తుంటే అడ్డగించినటువంటి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారి తీరును, రెండో అంశము పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రవచనాలు చెప్పే పెద్దలు గరిగిపాటి నరసింహారావు స్కూలు విద్యార్థులు పట్ల చూపినటువంటి వివక్షత ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అఖిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడినప్పటికీ ఇంకా కులవివక్షత కొనసాగుతుండటం బాధాకరమని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఈ కులవివక్షత గురి కావడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ దుబాయ్ బాబు, బండ్లమూడి నాని, కుర్రా జశ్వంత్ యాదవ్, కనపర్తి శశికుమార్, నల్లగొండ రవిచంద్ర, గొల్లా సందీప్, నిట్టా బాలు, అమర్తూరు సీమోను, పెదలంక వెంకటేశ్వరరావు, పినపాటి రవికిరణ్, శ్రీరం చంటి, సాయి, వీరబాబు తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కుందానపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడు కొట్రు శ్రీనివాసరావు మరణిస్తే అతని భౌతిక కాయాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లే సమయంలో మార్గ మధ్యంలో అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఆటంకించిన విధానం ఒకటి. మరొకటి పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రవచనాలు చెప్పేటువంటి పెద్దలు గరికపాటి నరసింహారావు గారు విద్యార్థులు, పేద పిల్లలు, విద్యార్థులు వారికి స్కూలు పిల్లలకి ఇచ్చేటటువంటి మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వారికి అందించేటటువంటి ప్రతి విధమైన వస్తువులన్నింటినీ కూడా వారికి ఇవ్వకుండా వారికి ఎందుకు ఇచ్చేదని చెప్పి కూడా ఒక వివక్ష విధంగా కూడా వారు దాన్ని మాట్లాడారు. ఈ 2 సంఘటనలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక తరపున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి సుమారుగా 79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ విధంగా ఈ వివక్షత అనేది ప్రతి ఒక్కరూ కూడా గురవుతున్నారంటే చాలా బాధాకరం అండి. పిల్లలకు మాత్రం చదువు విద్య నేర్పించి వాళ్ళ విద్య ద్వారా ఇవాళ ప్రభుత్వ స్కూల్లో ఇవాళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వాళ్ళ మంచి పొజిషన్లో ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లు అంటే సాఫ్ట్వేర్లు అడగాలండి. ఇవాళ మన పరిపాలన భాగమైన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ప్రతి పేదవాడి యొక్క ఇదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు రాజకీయ కోణంలో చూడమాకండి. మీ ప్రవచనాలు మీరంటే గొప్ప పద్మశ్రీ అవార్డు గ్రహీత, మీ యొక్క ప్రవచనాలు అందరూ వింటారు, చైతన్యపరిచే విధంగా ఉండాలి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ప్రవచనాలు, రాజకీయ ప్రవచనాలు ఇక భవిష్యత్తులో మీరు ఇలాంటి ప్రవచనాలు చెప్పేటప్పుడు రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల యొక్క చైతన్యపరిచే విధానంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ భారతదేశంలో ఎంత జరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఎవరు ఏం పట్టించుకోకుండా ఇట్లా చేస్తూ ఉన్నారు. మరి ఇంకా 10 రోజులు అయిపోయి ప్రోగ్రామ్ మొన్న ఒకసారి చూసాము. మరి ఎస్సీ క్యాండిడేట్ ఆయన చనిపోతే మరి ఎందుకు చనిపోయిన 7 దగ్గర కూడా మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు, ఇట్లాంటి కుల వివక్ష చూపిస్తున్నారని కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నన్ను గరికపాటి నరసింహారావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడారు. పేదవారందరూ కూడా చీ అనుకునే విధంగా ఆయన వాళ్ళు మాట్లాడారంటే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. పిల్లల మీద చదువుకునేటువంటి పిల్లల మీద ఎందుకు మీకు అంత వివక్షత? పిల్లలకు ఓట్లేదన్నా మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు. పిల్లలు పేద ఒకసారి వాళ్ళ ఇళ్ళకెళ్ళి చూడండి, వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు ఏంటి అనేది. దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడకూడదండి. మీరు ప్రవచనకర్త, మరి అందరికీ
దిశానిర్దేశం చేసేటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి గురువు వ్యక్తి మీరు. అలాంటి వ్యక్తి అయి ఉండి మరి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మా లాంటి విద్యార్థులకి, యువతకి మీరు ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలని చెప్పి మీరు ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా సన్మానం అడుగుతా ఉన్నాను. దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. తక్షణమే ఈ జరిగిన దానికి వెంటనే ఆయన ముందుకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే మేమందరం కూడా ఉద్యమిస్తే చాలా దారుణంగా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. కమర్షియల్ వంట గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్ వ్యాపార రంగం పూర్తిగా కుదేలవుతున్న నేపథ్యంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపుతాన భరోసా ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా హోటల్ అసోసియేషన్ సభ్యులు సోమవారం సాయంత్రం స్థానిక గౌతమ్ గ్రాండ్ సమావేశం హాల్లో మీడియాతో మాట్లాడారు. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ నుండి సానుకూల స్పందన లభించినట్టు తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ను హోటల్స్ వ్యాపార రంగానికి అందించే చర్యలకు తగు కార్యాచరణ వివరించినట్లు హోటల్ అసోసియేషన్ సభ్యులు మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఉప్పల వరదరాజులు, కనగిచెర్ల రమాకాంత్, సతీష్, ప్రసాద్, ఫనీష్, వీరితో పాటుగా రెస్టారెంట్, స్వీట్ షాప్, బేకరీ షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రజెంట్ సిచ్యుయేషన్ గ్యాస్ ప్రాబ్లం ముఖ్యంగా డొమెస్టిక్ అయితే జాగ్రత్తగా నడిపిస్తున్నారు, కానీ కమర్షియల్ సంపూర్ణంగా ఆగిపోయింది. మరి దీని మీద హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీస్, మరి అట్లాగే అవుట్డోర్ క్యాటరింగ్ అనండి అన్నీ కూడా గ్యాస్ ఆధారితంతో పనులు చేస్తున్నాం ఇప్పటిదాకా. ప్రత్యామ్నాయంగా ఈ రోజున కట్టెలు, పవర్ అంటే సడన్గా వచ్చేటువంటిది కాదు. దీని మీద మరి తెనాలి హోటల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు కలిసి మా ప్రాబ్లమ్స్ వారికి విన్నవించుకోవాలని వచ్చి వారికి చెప్పడం జరిగింది. కాలేజీలు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, స్కూల్స్ ఎగ్జామ్స్ అయిపోతే ఆ గ్యాస్ కొంత ఇటు డైవర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే 20% ఒకటి, 10% ఒకటి కూడా మనం వేరేగా కూడా ప్రత్యామ్నాయంగా కూడా డైవర్ట్ చేస్తాము. ఈ వీక్లోనే మీకు దాదాపుగా డొమెస్టిక్ కమర్షియల్ సప్లై అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని సార్ చెప్పారు. మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని ఈ హోటల్స్ కొన్న గ్యాస్ ప్రాబ్లం పైన కలవటం జరిగింది. ఈరోజు డొమెస్టిక్ అయితేనే బాగానే సప్లై ఉంటుంది, కానీ ఈ కమర్షియల్ అనేది సప్లై లేదు. మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్కి కానీ ఈ హాస్పిటల్స్కి వారికి అవసరమైన చోట ఈ కమర్షియల్స్ వాడటం జరుగుతుంది. ఈ స్కూల్స్ అవి త్వరలో సెలవులు వస్తాయి కాబట్టి ఆ కమర్షియల్ మీకు ట్రాన్స్ఫర్ చేసేసి మీకు ఆ ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు గారు కూడా ఈ జిఎస్టీకి ఈ గ్యాస్ని మార్చడానికి అమోయిపోతున్నారు. ఇస్తే ఇంకొక 10% కమర్షియల్ సిలిండరు మనకి వస్తాయి. వచ్చినప్పుడు కొద్దిగా మాకు ప్రాబ్లం తగ్గిద్దని చెప్పేసి మినిస్టర్ గారు తెలియజేయడం జరిగింది. అట్లానే ఇప్పుడు కట్ల మీద అయితేనే ఈ కరెంట్ మీద వేయాలన్నా కానీ కరెంట్ మీద ఏమో ఖర్చు ఎక్కువ అవుతుంది. కట్ల మీద వేయాలంటేనేమో ఈ రోజు ఉన్న కిచెన్లో వాటికి సరిపోవట్లేదు. ఈ మాస్టర్స్ అందరూ గ్యాస్ల మీద అలవాటు పోయినాడు. ఈరోజు కట్టెల మీద వేయాలంటే వాళ్ళు ఎవరు పని చేయట్లేదు వర్కర్స్. ఈరోజు ఈ గ్యాస్ లేకపోవటాన హోటల్స్ అసోసియేషన్ తరఫున కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయిపోయారు. ఈరోజు వారికి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమంతా అసోసియేషన్ తరఫున భావించేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ జరుగుతున్న ఈ యుద్ధం ఆగిపోయి ప్రపంచ శాంతి ఏర్పడి వెనకట్లాగానే అందరికీ మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా హోటల్ అసోసియేషన్ తరఫున మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయినటువంటి మన తెనాలి మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని కలవడం జరిగింది. మన హోటల్ అసోసియేషన్లో మన హోటల్ సభ్యుల యొక్క ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మాకు ఎట్లయినా సరే కమర్షియల్ స్తంభాలు వచ్చేట్టు చూడండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. కంపల్సరీ మేము చేస్తాను, ఇది కంపల్సరీ నా నియోజకవర్గం కాబట్టి ఆ కొత్త వాళ్ళు లేకుండా చూసుకోగలను నేను అని చెప్పేసి ఒక మంచి హామీ ఇవ్వడం జరిగింది. వసంత నవరాత్రోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరంలో నిర్వహిస్తున్న 94వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాల్లో ఆదివారం రాత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఆలయం ప్రధాన అర్చకులు మంత్రి మనోహర్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి మనోహర్ ఆ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి నృత్య కళాకారులు తమ ఆనందం పంచుకున్నారు. ఉత్సవ కమిటీ పెద్దలు మంత్రి మనోహర్ ను నూతన వస్త్రాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉత్సవాల కార్యాచరణ వివరించారు. ప్రజాసేవలో బిజీగా గడిపే మంత్రివర్యులు మనోహర్ శ్రీ సీతారామ స్వామి సేవకు కొంత సమయం కేటాయించడంతో ఉత్సవాల ప్రారంభంలో కొంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. నాటక అకాడమీ డైరెక్టర్ ఎంవీఎస్ శాస్త్రి, పురుషోత్తమ శర్మ, కల్లూరు సూర్యనారాయణమూర్తి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు, ఉత్సవ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. పిల్లలు కోరంగానే వాళ్ళందరితో ఇంత కష్టపడ్డారు, ఇంత తయారయ్యారు అని చెప్పని వారు కోరిన విధంగానే వారికి అంగీకరించి ఒక ఫోటోకి అవకాశం ఇచ్చినందుకు పిల్లల తరఫున కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆ కార్యక్రమం కూడా తిలకించి ఆ చిన్నారులని ఆశీర్వదించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. కళలకు జన్మస్థానం వంటి తెనాలిలో కళాసేవ చేస్తూ క్రమం తప్పక చేసే కార్యక్రమాల్లో స్వరలయ నిర్వహించే ఉగాది ఉత్సవాలకు ప్రాధాన్యం ఉంటుందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం నిర్వహించిన ఉగాది పురస్కార కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా వచ్చేశారు. బొప్పరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వివిధ రంగాలను వ్యక్తులను గుర్తించి వారిని సముచిత రీతిని గౌరవించడం అభినందనీయమని, మరిన్ని కార్యక్రమాలు చేయడానికి లక్కరాజు సాయికి అందరి సహకారం అందించాలని కోరారు. పిరమిడ్ యోగా గురువు డాక్టర్ జాస్తి సుబ్బారావు ప్రసంగిస్తూ ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంగా సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రతిఫలం లేకుండా చేయడం, ఆ దిశగా 540 కార్యక్రమాలు చేయడం సాయి లక్కరాజు పట్టుదలకు నిదర్శనమన్నారు. సభకు అధ్యక్షత వహించిన దైవాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక కార్యక్రమం కార్యరూపం దాల్చడానికి సాయి లక్కరాజు శ్రమ, కృషి, పట్టుదల అద్భుతమన్నారు. ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలను బ్యాంకింగ్ రంగం నుండి భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ రీజనల్ మేనేజర్ పి ప్రశాంత్ కుమార్, విద్యారంగం నుండి డాక్టర్ బండి విజయ్ కుమార్, రవాణా రంగం నుండి తోట రాఘవరావులకు శాల్వా, పూలమాల, మెమోటో, సన్మాన పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సాయి లక్కరాజు స్వాగతం పలుకగా రావిపాటి ప్రేమ్ కుమార్ వందన సమర్పణ చేశారు. అనంతరం సత్యవర్ధన్, నాగమణి, శ్రీనివాస్, విష్ణుప్రియులు సంగీత విభావరి ద్వారా ఆలపించిన పాటలు సభను అలరించాయి. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, దుర్గా ప్రసాద్, మల్లేశ్వరరావు, రవి, మోహన్, గోపాలకృష్ణ, ఉమా మహేశ్వరరావు, డాక్టర్ పురుషోత్తమరావు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఒక వ్యక్తి అడిగారు, ఈ వచ్చే సన్మానం అంటే నన్ను డబ్బులు అడిగారని, మీరు ఎంత ఇవ్వాలి మీకు అన్నారు. నేను మనీ కోసం చేయలేదండి, మెనీ కోసం చేస్తున్నాను అన్నారు. ఎందుకంటే డబ్బు కోసం చేసేటైతే చాలా ఉంటాయండి పనులు. నేను డబ్బులు అవసరమేనండి, లేదని చెప్పను. నేను డబ్బులు లేకుండా ఏది జరగదు. అన్నిటికీ ధనమే, కేఈవై, అందరికీ ధనమే కేఈవై. ఆ కీ లేకుంటే ఇది జరగదు. కానీ నేను దాన్ని ఆశించలేదు. ఒక సందర్భంలో నేను మొహమ్మడి రాఘవరావు గారిని ఒక పెద్ద సభ పెట్టాం. ఆ సభ ఏదో గుర్తులేదు, కళాక్షేత్రంలో. కనీసం ఆ రెంట్ కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. రాఘవరావుతో తమాషాగా అంటే ఇద్దరు కూడా 3 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఎంత అవుతుంది అంటే చెప్పండి. అసిస్టెంట్ పంపించేసి ముందు థియేటర్ డబ్బులు కట్టారు. ఆయన ఏం సంబంధం లేదు. అప్పుడు ఆ పరిచయం కూడా ఇంత పరిచయం కూడా లేదు. సౌహృదయ గలవాళ్ళు ఉన్నారంటే తెనాల్లో జీవిస్తేనే, పుడితేనే 70-75 అవుతారండి. తెనాల్లో కల్చరల్ కార్యక్రమం అటెండ్ అవుతాయండి 80-80 అవుతారండి. స్వరలయ వేదిక ఇలాంటి ఫంక్షన్లు చప్పట్లు కొడితేయండి 95 అవుతారండి. నేను మామూలుగా 2 ఇయర్స్కి మేము మారిపోతాం. జనరల్గా 2 ఇయర్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. 24లో వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. కాకపోతే ఆల్మోస్ట్ వచ్చి 4 ఇయర్స్ అయింది. అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే మేము ప్రతి యాక్సిడెంట్ మేము ఇన్స్పెక్ట్ చేస్తాము. మన గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటంటే నెలకి సుమారు 75 యాక్సిడెంట్లు జరుగుతూ ఉంది. మన గుంటూరు జిల్లాలో సుమారు 30 మంది చనిపోతున్నారు నెలకి. అంటే రోజుకి ఒకరు చనిపోతున్నారు. ఆల్మోస్ట్ రోజుకి 2 గాయపడుతున్నారు. అంటే రోజుకి ఒకరు చనిపోతున్నారు. అంటే దానికోసం మా ప్రయత్నం ఏంటంటే మా జాబ్కు సంబంధించి నేను గవర్నమెంట్ లెక్చరర్గా చేస్తున్నాను. రహదారి భద్రత మీద భద్రత పెంపొందించాలంటే 3 E's అంటాం. 3 E'లు ఏంటంటే ఫస్ట్ రోడ్ ఇంజనీరింగ్. ఫస్ట్ రోడ్స్ బాగుండాలి. అంటే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, హైవే డిపార్ట్మెంట్ హైవే, మున్సిపల్ ఇంజనీర్స్ మున్సిపల్ రోడ్స్ ఇవన్నీ జాగ్రత్తగా వేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై. 2 E ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మేము 2 E మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 100 యాక్సిడెంట్స్ తగ్గినాయి జిల్లా మొత్తం మీద. అంటే మాతో పాటు మా గుంటూరు జిల్లా ఇన్స్పెక్టర్స్ అందరూ సమిష్టి కృషితో సుమారు 100 తగ్గించాం. కాకపోతే రోజుకు ఒకళ్ళంటే ఏదో ఒక మన పక్కింట్లోనే జరిగిందనుకోండి యాక్సిడెంట్, అసలు మనం ఊహించుకుంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అసలు ఊహిస్తేనే భయమేస్తుంది. కాబట్టి అటువంటిది మనకు రోజుకొకరికి మనం కోల్పోతున్నాం. దాని మీద నేను ఎక్కువ అవగాహన
మరి తెనాలి వాసులందరికీ చాలాసార్లు అవగాహన కల్పించడం జరిగింది. రోజు మాకు 30 మంది వస్తారు, సుమారు 20 నుంచి 30 మంది. వాళ్ళందరికీ నిలబెట్టి టెస్ట్ చేసే ముందు ఈ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ కల్పించడం మూలనే కొంతవరకు తగ్గినాయి అని భావిస్తున్నాను. కాబట్టి ఇంకా మన తెనాలి ఏరియాలో యాక్సిడెంట్లు జీరోకి వెళ్ళిపోతాయని, అంటే ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. భగత్ సింగ్ బాలుడు కాదని ఆయనకు విప్లవ కిరటమని, నేటి ఉద్యమ యువతకు భగత్ సింగ్ పోరాట పటిమ ఓ స్ఫూర్తి అని సిపిఐ ఎంఎల్ నాయకులు భగత్ సింగ్ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక శివాజీ చౌక్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద సోమవారం సిపిఐఎం లిబరేషన్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. 23 ఏళ్ల వయసులో ఉరికొయ్యకు వేలాడిన భగత్ సింగ్ అంత చిన్న వయసులో చేసిన పోరాటాలు నేటికి యువత ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు యూసుఫ్, గుంటూరు జిల్లా పార్టీ సెక్రటరీ రామ్దేవ్, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఇనైతుల్లా, జిల్లా కమిటీ సభ్యులు గోపాల్, వీరయ్య, లక్ష్మీనారాయణ, వెంకటేష్, కోటి, శ్రీరామ్, సుబ్బయ్య, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. కేవలం ఒక విప్లవకారుడుగానే కాక దేశం మీద ప్రేమతో చనిపోయిన ఒక వీరుడుగా, ఒక కమ్యూనిస్టుగా, ఒక లెఫ్టిస్ట్గా ఏం చేయాలో దేశం కోసం అన్ని చేశాడు. 23 ఏళ్ల వయసులోనే 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికిన వ్యక్తులు ఏం చేయాలో అదంతా చేసి చూపించాడు. అందుకే అతను వాళ్ళు అర్పించుకుంటాం. అతని ఆశయాలు మనం ముందు కొనసాగించాలని, మనం ఎలా ఒకవేళ అతను వాళ్ళ రోజు బతుకుంటే కనుక అతను కూడా మనం ఇవాళ ఉన్న నేషనలిస్టులు, సోకాల్డ్ దేశభక్తులంతా అతను కూడా యాంటీ నేషనల్గా ముద్ర వేసే రకంగా ఉంది. వాళ్ళ అతను ఒక ఎథియిస్ట్, అంటే ఏ మతానికి ఏ కులానికి కూడా అతను ఇది కాదు, ఏ దేవుడిని పూజించుకోండి, నేను మాత్రం ఏ దేవుడిని నమ్మను, ఇదంతా భౌతికంగానే చూస్తున్నాడు, భౌతిక వస్తువుల్ని నేను చూస్తున్నాను. కాబట్టి మనందరికీ సమానమైన హక్కులు, సమానమైన ఆస్తులు ఉండాలని చెప్పి దాన్ని నమ్మున్నాడు ఆయన. వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ ఆశయాల్ని మననం చేసుకోవడానికి, ఆ ఆశయాల్లో దేశ ప్రజలకి ఈ ఉనికి కోసం మనం ఎంతో చేయాల్సింది ఉంది. దాన్ని ఎట్లా చేయాలి అనేటువంటి ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకి జోహార్లు అర్పించడం, వాళ్ళకి జోహార్లు నివాళులు అర్పించడం అంటే మనం ఆ కార్యక్రమాలు మనటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో 5వ మహాసభను మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తజా నగర్లో గల షాదీఖానా యందు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు వై శివపార్వతి అధ్యక్షత వహించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమని అప్పారావు, జిల్లా అధ్యక్షులు జట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడుకుదురు యోగేశ్వరరావు, ఎస్ ఆంజనేయులు, ఏ ఏడుకొండలు, ఎన్ సుబ్బారావు, వి శేషగిరి, శేషయ్య, వై కోటేశ్వరరావు, లక్ష్మి, పావని, గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉపాధి పనులు చేయించాలా, కానీ ఇంతవరకు ప్రభుత్వం ఏ గ్రామంలో ఏ పనులు చేయించాలని చెప్పేసి డిమాండ్ నోటీసులు కానీ పనులు కానీ గుర్తించిన పరిస్థితి ఉంది. అసలుకి ఉపాధి హామీ పనులు పెడతారా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఉపాధి హామీ పనులని తగ్గించే విధంగా దానిలో అనేక నిబంధనలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయింపు చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దానికి ఇవ్వదు. ఆ రకంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వహించేసే పరిస్థితికి తీసుకొచ్చారు. కౌలు రైతులకు సంబంధించి కూడా మరి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు. 2019 జీవో ప్రకారం భూ యజమాని ఒప్పందం సంతకం కావాలని చెప్పేసి అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు వాళ్ళకి అమలు చేయట్లేదు. అలాగే ఇప్పుడు పెసరా, మినుము లాంటి మొక్కజొన్న పంటలు లాంటి ఇప్పుడు పంటలు మన చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో వాటికి కూడా గిట్టుబాటు ధర అనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎటువంటి ప్రకటనగా చేయలేదు. మరి అందుకని ఇలాంటి సమస్యలన్నిటి మీద కూడా ఇక్కడ ఈ భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాల్సినంత అవసరం ఉంది. కాబట్టి ఈ మహాసభలో గిట్టుబాటు ధరలు, అలాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి సమస్యల మీద, వీటన్నిటి మీద ఒక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం ఒక పక్క ప్రతి గింజ కొంటామనే పద్ధతిలో అంటుంది. చేయకపోయేటట్టయితే రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు మొత్తం సంఘటనలై ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకి కొనుగోలు చేయకపోతే వ్యవసాయ కార్మికులు చేసే
దీనికి మద్దతుగా కూడా రైతు సంఘం ఉంటుంది. అట్లాగే రైతాంగం చేసే సమస్యలు కూడా వ్యవసాయ కార్మికులు కూడా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మన సమస్యల్ని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రేట్నే మనం గిట్టేదానికి ఉంటుంది. సరిగా పెడతలేదండి. నెల రోజులు అంటున్నారు, 100 రోజుల పైన అంటున్నారు, కానీ 15 రోజులే పెడుతున్నారండి. అది కండ్లు వచ్చే టైంలో పెడుతున్నారు. మాకు పనులు పెట్టినా కూడా ఆ బిల్లులు సరిగా పెడతలేదండి. 200, 205, 210 లోపు పెడుతుంది. 15 రోజులు కూడా గట్టిగా పెడతలేదు. అది కూడా పని. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బలమైన విధానాలతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులను గమనించి సక్రమ విధానం అమలు చేయాలి. సిపిఎం కార్యదర్శి కె బాబు ప్రసాద్. జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలి. రైతు సంఘం నాయకుల డిమాండ్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.